యోగ వాసిష్టం కథల్లో ఈ రోజున రూపం ధరించి భృగు మహర్షికి ప్రత్యక్షమైనటువంటి కాలుడు శుక్రుడు సంగతి గురించి చెప్పబోతున్నాడు అన్నమాట. ఓ భృగు మహర్షి, ఇక నీ పుత్రుని విషయం విను. నువ్వు సమాధిలో ఉండగా అతని మనస్సు తన మనోరథాన్ని అనుసరించి చాలా దూరం వెళ్ళింది. అతని స్థూలదేహాన్ని ఇక్కడే వదిలేసి గూటిని వదిలిన పక్షిలాగా చాలా దూరం పోయింది. అక్కడ విశ్వాచి అనే అప్సరస్సుతో కూడి తామర కొలలలో తుమ్మిదలాగా 8 చతుర్యుగాల పర్యంతం విహరించింది. అతని పుణ్యం క్షయించగా ఆ దేవశరీరం భూమి మీద పడి 1000 ఒక్కలయ్యింది. తర్వాత అతడు దశార్ణవ దేశంలో బ్రాహ్మణుడిగా జన్మించాడు. ఆపై కోసల దేశంలో రాజుగాను జన్మించాడు. ఒక మహారణ్యంలో ధీవరుడు అనే పేరుతోటి మనిషి శుక్రుడు గంగానది తీరంలో హంసగాను, సూర్యవంశంలో పుండ్రదేశ రాజుగాను, సాల్వ దేశంలో మంత్ర ఉపాసకుడిగాను, చాలా కాలం విద్యాధరుడిగాను, మద్రదేశ ప్రభువుగాను, ఒక తాపసికి కుమారుడుగాను, వింధ్యాచల కైకట దేశాల్లో కిరాతుడుగాను, సౌవీర దేశానికి అధిపతిగాను, అలాగే త్రిగర్త దేశంలో గాడిదగాను, కిరాత దేశంలో వెదురుతీగగాను, చీనా దేశంలో లేడి రూపంలోను, తాటి చెట్ల మధ్య పాముగాను, తమాల వనంలో కోడిగాను జన్మించాడు. అంటే మనిషి మళ్ళీ మనిషిగానే పుడతాడు అని చెప్పటానికి ఎలాంటి ఆధారము లేదు. చేసిన కర్మ వలన అనేక జన్మలు మళ్ళీ ఎత్తవచ్చు. నీచ జన్మలు ఎత్తవచ్చు, మంచి జన్మలు ఎత్తవచ్చు. ఇక్కడ మరి శుక్రుడు సామాన్యుడు కాదు కదా, చాలా గొప్పవాడు కదా. 8 మహాయుగ పర్యంత చతుర్యుగ పర్యంతం అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ అన్ని రోజులు అనుభవించిన తర్వాత పుణ్యం అంతా క్షీణించిన తర్వాత ఇన్ని రకాల జన్మలు ఎత్తాడు. కోడిగా ఎత్తాడు, పాముగా ఎత్తాడు, లేడి రూపం ధరించాడు, వెదురుతీగగా కూడా పుట్టాడు కిరాత దేశంలో. కాబట్టి ఇలా ఎన్నో రకాల జన్మల్లో నీ పుత్రుడు వాసన వశం చేత పరిభ్రమించాడు. వాసనలుంటే ఇంతేనన్నమాట. మనకి ఏ వాసన తీరకపోయినా, అంటే ఏ కోరిక తీరకపోయినా ఆ కోరిక మనసులో తొలుస్తూ ఉంటుంది. అది తీరేదాకా చిన్నపిల్లలకి ఏదైనా బొమ్మ ఇవ్వలేదనుకోండి, అడిగిన బొమ్మ కానీ అడిగింది, వాడి మరిపించినా మళ్ళీ కాసేపు అయిన తర్వాత మళ్ళీ ఏడు మొదలెడతాడు, ఇది కావాలి నాకు అని. ఆ కోరిక తీరలేదండి మనసులో. అందుకని దాని పట్ల ఆ సంకల్పం అలా అణిగి ఉంటుంది. ఒకవేళ కేకలేసాం అనుకోండి, భయం చేత ఊరుకుంటాడు, కానీ మనసులోంచి ఆ సంకల్పం పోదు వాడికి. అంతే మనమైన ఆ వాసన బలం అంత గొప్పదనమాట. కాబట్టి వాసన వశం చేత అలా ఎన్నో జన్మల్లో పరిభ్రమించాడు. ఒక జన్మ నుంచి ఇంకో జన్మకి ఇలా. ఈ విధంగా నీ పుత్రుడు స్వయం కల్పితమైన లెక్కకు మిక్కిలి జన్మలను ఎత్తి ప్రస్తుతం ఒక బ్రాహ్మణ పుత్రుడై వాసుదేవుడనే పేరుతో సమంగా నదీ తీరాన 800 సంవత్సరాల నుండి తపస్సు చేస్తూ ఉన్నాడు. అతని మనోవిలాసాన్నంతా స్వయంగా చూడాలనుకుంటే నీ విజ్ఞాన నేత్రాన్ని తెరిచి చూడు. అంటే ఈయన 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేసి అప్పుడు మేలుకున్నాడు కదా. ఈ 1000 దివ్య సంవత్సరాల మధ్యలో ఆయనకి ఇన్ని రకాలుగా ఆయన మనస్సులో పరిభ్రమిస్తూ ఇన్ని జన్మలు ఎత్తాడనమాట. కాబట్టి ఈయన మేలుకునేటప్పటికి ఆ శుక్రుడు ఏ జన్మలో ఉన్నాడు అంటే వాసుదేవుడు అనే పేరుతో సమంగా నదీ తీరాన 800 సంవత్సరాల నుంచి తపస్సు చేసినాడు, చూసుకో కావాలంటే అన్నాడు. అంటే ఆయనకి మరి దివ్య దృష్టి ఉంది కదా. ఇప్పుడేమో మనం టెలివిజన్లో చూస్తున్నాం. ఆ రోజున వాళ్ళకి దివ్య దృష్టి ఎవరిది వాళ్ళకి దివ్య దృష్టి ఉంటే చూడగలరు, లేకపోతే లేదు. అలా దివ్య దృష్టితో చూడునైనా నీకు తెలుస్తుందని కాలుడు భృగు మహర్షి చెప్పాడు. ఈ విషయాన్నే వశిష్ఠుడు రాముల వారితో అంటూ, లోకేశుడు సమదృష్టి కలవాడు అయిన కాలుడు ఇలా పలకగానే ఓ రామ భృగు ఏం చేశాడంటే తన దివ్య దృష్టి చేత శుక్రుని చరిత్రనంతా పరిశీలిస్తున్నాడు. మొదలెట్టాడు అన్నమాట పరిశీలించడం. తరువాత పరికించి అలా తిరిగి మళ్ళీ కాలునితో శుక్రుడు ఎలా అంటున్నాడు,
భృగు మహారాజు ఏమంటున్నాడు, భృగు ఏమంటున్నాడు అంటే, భృగు మహర్షి భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రభువైన ఓ మహాత్మా. మరి కాలుడు అంటే అంతే కదా, మూడింటికి ప్రతినిధి ఆయనే కదా, అంతా కాలంలోనే జరిగేది, భూతకాలంలోనో భవిష్యత్కాలంలోనో ఇలా వర్తమాన కాలం. భూతకాలంలో అంటే జరిగిపోతుంది, వర్తమాన కాలం జరుగుతూ ఉంటుంది, భవిష్యత్ కాలంలో జరగబోతుంది. మూడింటికి కాలుడే ప్రభువు. కాబట్టి భూత భవిష్యత్ వర్తమానాలకు ప్రభువైన ఓ మహాత్మా, మేము మలిన చిత్తులం అన్నాడు, ఒప్పుకున్నాడు. అందుకనేగా మలినం ఏర్పడింది కాబట్టి, దేహభావన ఏర్పడింది కాబట్టి నా కుమారుడు అనుకున్నాడు, అకాలంగా ఆయన చంపేశాడు అనుకున్నాడు. 1000 దివ్య సంవత్సరాలు బ్రతికినా కూడా ఉన్నా ఈ 1000 దివ్య సంవత్సరాలు ఆయనకేం లెక్కలేదన్నమాట. బాలురమ్యం మీ వంటి మహాత్ముల దృష్టి త్రిలోకాల్లోని వృత్తాంతాన్ని స్పష్టంగా చూడగలుగుతుంది. ఓ దేవా అంటే కాలుణ్ణి దేవాన్ని సంబోధించాడు అన్నమాట ప్రభు. కల్పాంతం వరకు జీవించి ఉండవలసిన నా పుత్రుని అకాల మరణాన్ని చూచి బుద్ధి గతి తప్పింది నాకు. ఓ ప్రభు, ప్రపంచపు స్థితిగతులను తెలిసిన వారమే అయినప్పటికీ సంపదల ఆపదల వేగానికి లోనై హర్ష సుఖాలని పొందుతూ ఉన్నాం. అది అన్నీ తెలిసినా మామూలు మాయలో మేము పడిపోతూనే ఉన్నాం. కేవలం నియతిని పాలించేటువంటి నీ స్వభావాన్ని తెలుసుకోలేక నీపై నేను కోపించాను, అది నా అపరాధం అని భృగు మహర్షి కాలుడితోటి తన అపరాధాన్ని గురించి చెప్పుకున్నాడు. ఓ ప్రభు, లోకంలో సమస్త ప్రాణులకు మనస్సే 2 శరీరాలని ఉత్పత్తి చేస్తోంది. అందులో అంతటా సంచరించేదైన మనస్సే ముఖ్యమైన శరీరం. దాని నుండే ఈ జగత్తంతా పుట్టుకొస్తోంది. వాక్కు పుట్టినా అంతే కదా, వాక్కు ఎక్కడ పుడుతుంది? 4 స్థాయిలో వాక్కు ఉంటుందని మనం చెప్పుకున్నాం. పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి అని. పర అంటే ఆ పరబ్రహ్మం అక్కడ మొదలవుతుంది ఆలోచన, ఆ చైతన్యం దగ్గర ఏదో ఒకటి చెయ్యాలి అని, లేకపోతే ఒక వస్తువుని తయారు చేయాలని ఒక రూపం ముందు అక్కడ ఆలోచన, అది పర. అది పశ్యంతి అంటే చూడటం అంటే దానికి ఒక రూపాన్ని కల్పించుకుంటుంది. ఆ లోపలే ఓ రూపాన్ని, ఒక వస్తువు తయారు చేయాలి, ఆకారం ఇలా ఉండాలి, దానికి ఒక ఏనుగు బొమ్మను తయారు చేయాలి, దానికి 4 కాళ్ళు, ఒక తొండము, ఒక తోక, 2 పెద్ద చెవులు, పెద్ద పొట్ట, లావు స్తంభాలు లాంటి, అరటి బోదెల లాంటి కాళ్ళు, ఇలా ఉండాలని ఒక ఆకారాన్ని అది పశ్యంతి చూస్తుంది. ఆ తర్వాత మధ్యస్థం, ఇక దాన్ని పెట్టాలి ఒక కాగితం మీద ఆ బొమ్మని, అది మధ్యమ. అంటే ఇక లోపల ఆ దృశ్యాన్నంతా చిత్రించుకోవడం అయింది పశ్యంతి. మధ్యమ అంటే దాన్ని గీయటానికి ప్రారంభం అవుతుంది పశ్యంతి. వైఖరి అంటే బయటికి వాక్కు వస్తుంది, అలాగే బొమ్మ వస్తుంది బయటికి చేతి నుంచి. ఆ వాక్కు ఇదే ఇలా పలకాలి, మనము ఇలా అడగాలి ఎదుటోళ్ళని అని అనుకోవటం ముందు. ఆ అడగటానికి ఆ వాక్యాన్ని నిర్మాణం లోపల జరుగుతుంది. దాన్ని బయటికి వచ్చే లోపల ఆ నిర్మాణం అంతా పూర్తి, అప్పుడు బయట నోట్లో నుంచి బయటకు వస్తుంది వైఖరి వాక్కు. ఆ వైఖరి అంటే దాని పూర్తి సారాంశము, ఆ వాక్యం యొక్క నిర్మాణం అంతా అయిపోయి బయటకు వస్తుంది. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మనసులోనే, ఈ 4 స్థితులు మనసులోనే ఏర్పడ్డాయి. అలాగే మొత్తం లోకాలు అన్నీ కావాలని అన్నీ మొత్తం లోపల ఈ మనసులోనే అవుతాయి. అందుకనే ఎక్కడి నుంచి వస్తుంది? ముందు మనసు నుంచి వస్తుంది. మనసే ముఖ్యం, అంతటా సంచరించేదైనా మనస్సే ముఖ్యమైన శరీరం. అందుకనే దాని నుండే ఈ జగత్తంతా తర్వాత పుట్టుకొస్తుంది. వాక్యం ఎట్లా పుట్టుకొచ్చిందో అలాగే జగత్ అంట అన్ని రూపాలు అందు నుంచే ఆ మనసులో ఏర్పడే మనసు నుంచే పుట్టుకొస్తాయి. ఇక కాలుడు భృగువుకి ఉపదేశించడం ప్రారంభించాడు. భృగు చెప్పినవన్నీ విని మన్నించమని కోరిన దాన్ని అంతా విని అప్పుడు చెప్పటం మొదలెడుతున్నాడు భృగు మహర్షి కాలుడు. ఓ మహాత్మా, నీవు వచించింది సత్యం. ఏంటి? మనస్సు 2 శరీరాలను ఉత్పత్తి చేసుకుంటుంది అనేది, మనసే ముఖ్యమైన శరీరం అని. ఆ తర్వాత మిగతా శరీరం ఏదంటే ఈ జగత్తంతా. కాబట్టి మనస్సే జీవునికి ముఖ్య దేహం. మనస్సు లేకపోతే ఇంకేముంది, ఏ కోరిక ఉండదు, అంతే. ఈ శరీరం అప్పుడు ఏది వాంఛించదు, శరీరం అలా ఉంటుంది అంతే. కుమ్మరివాడు కొండల్ని చేసేటట్లు తన సంకల్పం చేతనే భౌతిక దేహం వస్తోంది. ఒకటి మనస్సు,
రెండవది ప్రత్యక్షంగా కనిపించేటువంటి భౌతిక దేహం. ఈ విధంగా 2 శరీరాలు ఉన్నాయని చెబుతాం. కానీ ఇది స్థూల దృష్టికే. సూక్ష్మ దృష్టితో చూస్తే స్ఫురణ రూపమైన మనస్సు మాత్రమే ఉంది అని స్పష్టమవుతోంది. ఈ 3 లోకాలు దాని రచనయే. మనసు యొక్క రచనే ఈ 3 లోకాలు. ఇక ఈ మనస్సు యొక్క స్ఫురణ రూపం కూడా సత్యమైంది కాదు. అది నా రూపం కానే కాదు, నేను మనస్సు యొక్క స్ఫురణను కానే కాను అనే మనోత్యాగం చేత సనాతనమైన శాంతమైన బ్రహ్మమే మిగులుతుంది. నేను మనస్సును కూడా కాదు అని ఎప్పుడు అనుకోగలం? మనస్సులో ఉన్న కోరికలన్నిటినీ మనం పరిపూర్ణంగా వదలగలిగినప్పుడు, అంటే మనస్సును జయించినప్పుడు. అప్పుడేం మిగులుతుంది? బ్రహ్మస్థితే కదా. అందుకని శాంతమైన బ్రహ్మమే మిగులుతుంది. ఈ జగత్తంతా కేవలం బ్రహ్మ మాత్రమే అనే భావనని నీవు ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఇతరాన్నంతా వదిలేయి. అనేక రూపాలుగా ఉన్న ఏకరూపమే అయిన ఆత్మసత్తాయే సమస్త పదార్థాలకు ఆధారమై ఉంటుంది. కుండకు, మూకుడికి, చట్టికి, అలాగే పెద్ద బాణకి, వీటన్నిటికీ మట్టే ఆధారమై ఉన్నట్టుగా, బంగారమే అన్ని రకాల ఆభరణాలకి ఆధారమై ఉన్నట్టుగా, ఇదంతా ఈ జగత్తంతటికి బ్రహ్మమే ఆధారమై ఉంది. అంటే ఆత్మసత్తాయే సమస్త పదార్థాలకు ఆధారమై ఉంది. పట్టుపురుగు తన బంధనం కోసమే తన గూటిని నిర్మించుకున్నట్లు ఆత్మ కూడా తన బంధం కోసమే తన చిత్తశక్తిని అనగా వాసన చిత్తాన్ని విస్తరిస్తోంది. కాబట్టి వాస్తవంగా పట్టుపురుగు కావాలనే తాను గూడు కట్టుకుని గూడులో తానే బందీ అయిపోతుంది. మనం కూడా వాసనల చేత మనమే వాసనలని పుట్టించుకొని మన నుంచి ఉత్పత్తి చేసుకుని మనమే వాటికి బందీ అవుతున్నామన్నమాట. యథార్థంగా బంధం కానీ మోక్షం కానీ రెండూ లేవు. కానీ బంధమోక్ష రూపమైన వికారాలతోనే ఆత్మ భాషిస్తోంది, అంటే ఆత్మ అలా ప్రకాశిస్తుంది అన్నమాట. ఈ జగము ఎంత మాయమైనది! నిత్యం పూర్ణం అయిన ఆత్మస్వరూపాన్ని అనిత్యం భోగ్య రూపం అయిన వాసనలు కప్పివేస్తున్నాయి. దీపం బుడ్డి నుంచి వచ్చినటువంటి పొగ దీపాన్ని కప్పేసినట్టుగా ఆ మసి దీపాన్ని పట్టేస్తుంది. గ్లాసుకు పెట్టిన మసి దీపం కనపడదు. కానీ మసి ఎక్కడి నుంచి వచ్చిందంటే దీపం నుంచే వచ్చింది. దీపం నుంచి ఎందుకు వచ్చింది అంటే, దీపం బాగా పెంచామనుకోండి, పీల్చుకోవలసిన కిరసనాలో లేకపోతే నూనె ఆముదమో పీల్చుకోవలసిన దానికంటే ఎక్కువగా అది వచ్చేస్తుంది ఒత్తి బాగా పెంచితే. ఆ ఒత్తికి సరిపడా నూనె వచ్చినప్పుడు చక్కగా వెలుగుతూ ఉంటుంది. ఆ ఒత్తిని బాగా పెంచితే ఆ ఒత్తి వైశాల్యానికి తగ్గట్టుగా ఉన్న నూనెని పీల్చుకుని మిగతా నూనెని పొగ రూపంలోకి వచ్చేస్తుంది. అంటే వాసనలు ఎక్కువైతే వచ్చేదను. అలా మసి ఏర్పడుతుంది. ఆ మసిలో ఆ దీపం కనపడదు. దీపం నుంచి వచ్చిన మసే దీపాన్ని కమ్మేస్తుంది, కనపడకుండా చేస్తుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ ఆత్మ నుంచి వచ్చేదే. అందుకనే ఆత్మస్వరూపాన్ని అనిత్యం భోగ్య రూపమైన వాసనలు కప్పివేస్తున్నాయి. ఓ మునీంద్ర, దేహంతో ఆత్మను కలిపేటువంటి మనస్సే సుఖదుఖాలను అనుభవిస్తోంది, కానీ ఈ మాంసమైన శరీరం కాదు. మాంసమైన శరీరం ఒక పనిముట్టంతే, మనస్సే అనుభవిస్తుంది. దేహంతో ఆత్మను కలిపేటువంటి మనస్సే రెండింటిని సుఖదుఖాలను. పంచభూతాలతో చేయబడ్డ ఈ దేహం మనస్సు యొక్క వికల్పం మాత్రమే. మనస్సు అనే శరీరం చేత నీ పుత్రుడు ఏం చేశాడో దాన్నే అతను అనుభవించాడు. ఇందులో నా అపరాధం ఏమీ లేదు. ఓ మహాత్మా, ఇంకా అధికంగా చెప్పటం ఎందుకు? నీ పుత్రుడు ఉన్న చోటికి పోదామని శుక్రుని గురించి భృగు మహర్షికి చెప్పి, నీ పుత్రుడు ఉన్న చోటికి వెళదామంటే బయలుదేరదాం పద అని చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుంచి
ఆ పుత్రుడి దగ్గరికి వెళ్ళటం తర్వాత ఏం జరిగిందో అది రేపు తెలుసుకుందాం. స్వస్తి.